హలో వ్యూయర్స్, ఇవాళ క్లాస్లో మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ సొరచేప రక్త ప్రసరణ వ్యవస్థ. ఇక్కడ నాథోస్టోమేటా విభాగాల్లో ఉండేటటువంటి ప్రాథమికమైనటువంటి ఆదిమైనటువంటి విభాగం మనం చేపలను చెప్పుకుంటాం. పరిణామ క్రమంలో ఈ చేపలలో రెండు గదుల హృదయం మాత్రమే ఉంటుందని మనము వర్గీకరణ క్లాస్లో మనము తెలుసుకున్నాం. సో ఇక్కడ కూడా సొరచేప యొక్క హృదయము రెండు గదులతో కూడుకొని ఉంటుంది. రెండు గదుల హృదయం మాత్రమే మనం చేపలలో గుర్తించగలం. సో ఇక్కడ సొరచేపలో ఉండేటువంటి రెండు గదుల హృదయంతో పాటు ఇంకా ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో ఉండేటటువంటి నిర్మాణాల విషయానికి వచ్చినట్లయితే, స్కూలియోడాన్ రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తం, గుండె, ధమనీ వ్యవస్థ, సిరా వ్యవస్థ అనే భాగాలను మనము గుర్తించవచ్చు. అంటే మొత్తం 4 భాగాలతో కూడినటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఈ సొరచేప యొక్క ప్రసరణలో గుర్తించడానికి వీలుగా ఉంటుంది. మరి ఒక్కొక్కటిగా అంటే స్కొలియోడాన్లో ఉండేటటువంటి ప్రసరణ వ్యవస్థలో ఉన్న ఈ 4 భాగాలను ఒక్కొక్కటిగా మనం వివరించుకోబోయే ముందు ఈ సొరచేప హృదయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను కనుక చూసినట్లయితే 2 మాటల్లో మనము చెప్పుకోవచ్చు. ఒకటి ఏక ప్రసరణ హృదయం, మరొకటి సిరా హృదయం. ఇవి మనం మిగతా ఏ జీవుల్లో కూడా చూడనటువంటి లక్షణాలు. ఏది ఏక ప్రసరణ లక్షణం మరియు సిరా హృదయ లక్షణం. మరేంటి ఏక ప్రసరణ అంటే, సో ఇక్కడ ఆదిమ స్థానంలో ఉండేటువంటి నాథోస్టోమేటన్స్ కాబట్టి దీంట్లో పరిణామక్రమం అనేది ఆదిమ స్థానంలోనే ఉండిపోయింది. ఇక్కడ హృదయం విషయానికి వచ్చినట్లయితే హృదయం గుండా రక్తం అనేది ఒకేసారి ప్రసరణ జరుగుతుంది. అంటే దేహ భాగాల నుండి గ్రహించబడినటువంటి చెడు రక్తం, వివిధ దేహ భాగాల నుండి గ్రహించబడినటువంటి చెడు రక్తము గుండె నుండి ఒకసారి మాత్రమే ప్రసరణ చెందుతుంది. సో గుండె నుండి ప్రసరణ చెందినటువంటి చెడు రక్తం శుద్ధి కాబడిన తర్వాత మళ్ళీ గుండెను చేరదు, తర్వాత అది దేహ భాగాలకి పంపిణీ కాబడుతుంది. కాబట్టి గ్రహించబడినటువంటి శరీర భాగాల నుండి గ్రహించబడినటువంటి చెడు రక్తం హృదయం గుండా ఒక్కసారి మాత్రమే ప్రసరణ చెందుతుంది. కాబట్టి ఈ ప్రసరణ విధానాన్ని ఏక ప్రసరణగా పేర్కొంటారు. ఓకే, నెక్స్ట్ సిరా హృదయం అని ఎందుకు అంటున్నాం మనము? సాధారణంగా సిరలను వేటిని అంటాము? చెడు రక్తాన్ని ప్రవహింపజేసేటటువంటి రక్తనాళాలను సిరలుగా చెప్పుకుంటాం. మరి ఇక్కడ నాళాల ద్వారా చెడు రక్తం ప్రవహిస్తే సిరానాళాలుగా పేర్కొనడమే కాకుండా హృదయం గుండా కూడా చెడు రక్తం ప్రసరణ చెందినట్లయితే దాన్ని సిరా హృదయం అనొచ్చు. ఇక్కడ సొరచేప యొక్క హృదయం కూడా ఎప్పుడూ కూడా చెడు రక్తాన్ని ప్రవహింపజేస్తుంది. కాబట్టి సొరచేప హృదయాన్ని కూడా ఏమనొచ్చు? సిరా హృదయం అని పేర్కొనవచ్చు. దీన్ని జలశ్వాస హృదయం అని కూడా అంటారు. ఓకే, సో ఇవి 2 ముఖ్యమైనటువంటి మాటలు మనం సొరచేపలో ఉండేటటువంటి ప్రసరణ విధానం గురించి చదువుకోబోయే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక రక్త ప్రసరణ వ్యవస్థలో ఉండేటువంటి 4 భాగాల్లోనికి గనక మనం వెళ్ళినట్లయితే, ఇక్కడ సొరచేప యొక్క రక్తం విషయానికి వచ్చినట్లయితే, సొరచేప రక్తం ఎరుపు వర్ణాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ద్రవరూప ప్లాస్మాను కలిగి ఉంటుంది. దానితో పాటు వివిధ రకాల కణాలు కూడా దాంట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టే మనకు ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు, డబ్ల్యూబీసీ తెల్ల రక్త కణాలు, వీటితో పాటు స్కందన కణాలు అనేటటువంటి కణాలు కూడా మనము సొరచేప యొక్క రక్తంలో గుర్తించవచ్చు. సో ఎరుపు వర్ణంలో ఉండేటటువంటి రక్తం ద్రవరూప ప్లాస్మాను కలిగి ఉంటుంది. అదేవిధంగా ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, స్కందన కణాలు అనేటువంటి కణాలను కూడా కలిగి ఉంటుంది. ఇది రక్తం విషయానికి వస్తే, ఇక రెండవది ఏంటి? గుండె. మరి గుండె యొక్క నిర్మాణం విషయానికి వచ్చినట్లయితే, సో సొరచేపల్లో ఉండేటటువంటి గుండె అనేది సాధారణంగా శంకు ఆకారాన్ని కలిగి ఉంటుంది. సో శంకు ఆకారాన్ని కలిగి ఉండి అధికంగా ఖండరహితంగా ఏర్పడి ఉండి ఎరుపు వర్ణంలో ఏర్పడి ఉంటుంది. ఓకే, సో సొరచేపలో ఉండేటువంటి గుండె శంకు ఆకారాన్ని కలిగి ఉంటుంది, ఖండరహితమై ఉంటుంది, ఎరుపు వర్ణాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ గుండె అనేది దేహం యొక్క ముందు భాగంలో మొప్పలకు వెనుకగా, మొప్పలు ఎక్కడ ఉంటాయని చెప్పుకున్నాం మనము? గ్రసనీరు పార్శ్వాలలో మొప్పలు ఏర్పడి ఉంటాయని చెప్పుకున్నాం. సో ఈ మొప్పలు ఏర్పడి ఉండేటువంటి గ్రసనీ ప్రాంతానికి ఉదరతలంలో, దేహానికి ముందు ప్రాంతంలో ఈ గుండె ఎస్ ఆకారంలో ఏర్పడి
ఉంటుంది. సో ఎస్ ఆకారంలో ఏర్పడి ఉండేటటువంటి గుండె గొట్టం మాదిరిగా వంగి ఉంటుంది. గొట్టం మాదిరిగా వంగి ఉన్న ఎస్ ఆకారపు గుండెను మనము గుర్తించవచ్చు. ఇక గుండెలో కేవలం 2 గదులు మాత్రమే ఉంటాయి. 2 గదులు మాత్రమే ఉంటాయి. ఒక కర్ణిక, ఒక జఠరిక. అయితే ఈ కర్ణిక జఠరికకు అనుబంధంగా దేహ భాగాల నుండి రక్తాన్ని గ్రహించడానికి ప్లస్ గుండె నుండి రక్తాన్ని ముందుకు పంపిణీ చేయడానికి అదనంగా 2 గదులు కూడా ఉంటాయి. అవి ఏమిటివంటే ఒకటి శిరాశయం, మరొకటి ధమని శంకు. సో ఇక్కడ శిరాశయం అనేది దేహ భాగాల నుండి చెడు రక్తాన్ని గ్రహిస్తుంది. ధమని శంకు అనేది గుండె నుండి రక్తం మొప్పలకు చేరవేయడానికి సహాయపడుతుంది. ఇలా గుండెలో ప్రధానంగా 2 గదులు కర్ణిక, జఠరిక ఉంటాయి. వీటికి అదనంగా శిరాశయం, ధమని శంకు అనేటటువంటి గదులు కూడా ఉంటాయి. నెక్స్ట్, హృదయాన్ని ఆవరించి హృదయానికి రక్షణ కలగజేయడానికి హృదయావరణ త్వచం ఉంటుంది. అదేవిధంగా 2 పొరలతో నిర్మితమైనటువంటి హృదయావరణ త్వచంలో హృదయావరణ ద్రవం కూడా ఉండి అగాధాల నుండి, ఒత్తిడుల నుండి హృదయాన్ని రక్షించడం అనేది జరుగుతుంది. ఇది గుండెకు ఉన్నటువంటి సాధారణ లక్షణాలు. సో ఈ గుండెలో ఉండేటటువంటి నిర్మాణాలను కనుక మనము ఇక్కడ డయాగ్రమెటిక్గా చూసినట్లయితే మీకు ఇక్కడ కనబడుతుంది. కింది ప్రాంతంలో మనకు వెంట్రికల్ అని ఉంది, సైనస్, వీనస్ అని ఉంది. ఈ సైనస్, వీనస్ అనేది ఏంటి అంటే శిరాశయము. ఓకే, శిరాశయం. సో దాదాపు శరీర భాగాల నుండి చెడు రక్తాన్ని గ్రహించేటటువంటి శిరాశయం. దాని క్రింది ప్రాంతంలో ఉన్నది ఏంటి అంటే కర్ణిక. ఇక్కడ మనం వెంట్రికల్ అని కనబడుతుంది కదా, కర్ణిక. ఇక్కడ ముడతలుగా పడి ఉన్నటువంటి ఆరికలు ఉంది కదా, దాన్ని మనం జఠరికగా పేర్కొన్నాం. ఇక జఠరిక పైన గొట్టం మాదిరిగా పొడవుగా ఉండేటటువంటి నిర్మాణం ఉన్నది. దాన్ని ఏమంటున్నాము? కోనస్ ఆర్టీరియసస్ అంటున్నాము. అంటే ధమని శంకువు అంటాం దాన్ని. ఈ ధమని శంకు యొక్క ఉదర ప్రాంతం నుండి, పూర్వాంతం నుండి ఒక చిన్న గొట్టం మాదిరి, నాళం మాదిరి నిర్మాణం ఏర్పడుతుంది. దీన్నే మనము ఉదర ధమనిగా పేర్కొంటాము. ఓకే, ఉదర ధమనిగా పేర్కొంటాము. సో ఈ ఉదర ధమని నుండి అనేకమైనటువంటి అభివాహి జరల శ్వాస ధమనులు వస్తాయి. అవి తర్వాత విషయం, తర్వాత టాపిక్లో మాట్లాడుకుందాము. సో ఇక్కడ మనకు హృదయానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి 2 గదులు, అదనంగా ఉండేటువంటి 2 గదులు, మొత్తం 4 గదులు మనకి ఈ డయాగ్రామ్లో కనబడుతున్నాయి. మనకి ఈ డయాగ్రామ్ పృష్ఠ దృశ్యం, ఉదర దృశ్యం రెండింటిని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ కింది వైపున ఉన్నది అంటే ఈ త్రికోణాకారంలో ఉండి ఇరువైపులా గొట్టాల మాంటి నిర్మాణాలను కలిగి ఉన్నటువంటి నిర్మాణాన్ని మనము శిరాశయం అంటున్నాము. శిరాశయం కింద త్రికోణాకారంలో ఉండేటటువంటి దాన్ని కర్ణిక అంటున్నాము. శిరాశయం పై వైపున మనకు కనబడుతుంది. ఎలా ముడతలుగా ఉండేటటువంటి ఆరికి నిర్మాణం కనబడుతుంది. దాన్ని మనము జఠరిక ప్రాంతంగా పేర్కొంటాము. ఇది సొరచేప హృదయంలో అతిపెద్ద గది. అంటే మిగతా అన్ని గదుల కంటే కూడా పరిమాణంలో పెద్దగా ఉన్నటువంటి గది ఇది జఠరిక నిర్మాణం, మరియు ప్రధానమైనటువంటి గదిగా కూడా చెప్పుకుంటాం. ఇంకా దానిపైన ఉన్నది ధమని శంకువు. ఓకే, ఈ నిర్మాణాల గురించి అంటే గుండెలో ఉండేటటువంటి 4 గదుల గురించి క్షుణ్ణంగా మనము తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే పార్శ్వంగా మనము గుండెను పరిశీలించినప్పుడు మనకు కనబడేటటువంటి నిర్మాణాలు. సో కింది వైపున ఉండేటటువంటి సైనస్, వీనసస్ అంటే శిరాశయంలోనికి తెరుచుకుంటున్నటువంటి వివిధ రకాల నాళ నిర్మాణాలు. అవేం నాళ నిర్మాణాలు అంటే తర్వాత మన టాపిక్లో వస్తుంది. సో ఇక్కడ శిరాశయంలోనికి దేహ భాగాల్లో వచ్చినటువంటి వివిధ రకాల నాళాలు మనం ఇక్కడ కనబడుతున్నాయి. ఓకే, సో 2 లేత బ్రౌనిష్ కలర్లో, మరి 2 ముదురు బ్రౌనిష్ కలర్లో మనకు 2 జతల నాళాలు ఇక్కడ కనబడుతున్నాయి. శిరాశయం తర్వాత యారో మార్క్ను అబ్జర్వ్ చేస్తూ మీరు చూస్తున్నట్లయితే శిరాశయం తర్వాత ఉన్నది ఇక్కడ ఏంటి మనకు కర్ణిక అండ్ జఠరిక అండ్ ధమని శంకువు. ఓకేనా, ఇక్కడ మనం జఠరిక చూసినట్లయితే జఠరిక అనేకమైనటువంటి కండరాలతో కూడుకొని ఉంది. ఓకే, అనేకమైనటువంటి కండరాలతో కూడుకొని ఉంది. ఇక నెక్స్ట్, ఈ హృదయం యొక్క అంతర్నిర్మాణాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇక్కడ అంటే మనకి ఇందాక చూపించుకున్నటువంటి పిక్చర్లో మనము పృష్ఠ ఉదర దృశ్యంగా మనం గుండెని పరిశీలించినాం. ఇక్కడ మీరు అంతర్నిర్మాణాలతో సహా చూసినట్లయితే మనం మ్యాటర్ చూసుకుంటూ ఈ డయాగ్రామ్ను పరిశీలిద్దాం. సో మీకు ఇక్కడ అర్థమయ్యే ఉంటుంది. మనకి ఇక్కడ త్రికోణాకారంగా కనబడుతున్నదంతా కూడా ఏంటండి, ఇది కర్ణిక,
ఓకే, కర్ణిక బ్యాక్ సైడ్ ఉన్నదంతా కూడా మనకు ఏది జఠరికగా చెప్పుకుంటున్నాము. మనకి ఇక్కడ శిరాశయం అనేది ఈ డయాగ్రామ్లో కనబడదు. శిరాశయం అనేది డయాగ్రామ్లో మనకు కనబడదు. సో ఇక జఠరిక పై వైపున ఉండేది ఏంటండి, జఠరిక పై ప్రాంతంలో ఉన్నదంతా కూడా ధమనీ శంకువు. ధమనీ శంకువు లోపల ఉండేటువంటి కవాటాలు, ధమనీ శంకువు నుండి ఏర్పడేటువంటి ఉదర ధమని. ఇక ఒక్కొక్క గుండెలో ఉండేటువంటి ఒక్కొక్క గది నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే శిరాశయం, ముందుగా శిరాశయం. సో ఈ శిరాశయం అనేది త్రిభుజాకారంగా ఏర్పడి ఉంటుంది, పల్చని గోడలతో ఏర్పడి ఉంటుంది. సో ఇది హృదయావరణ కుహరపు ఆధార పీఠ భాగానికి అంటిపెట్టుకొని ఉంటుంది. హృదయావరణ కుహరం యొక్క ఆధారానికి అంటిపెట్టుకొని ఉంటుంది. దీని పార్శ్వాలలో 2 క్యువేరియన్ నాళాలు తెరుచుకుంటాయి. అదేవిధంగా పరాంతంలో కాలేసిరలు కూడా తెరుచుకుంటాయి. మరి క్యువేరియన్ నాళాలు అంటే ఏంటి? దేహ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ రకాల శిరానాళాలన్నీ కలిసి ఒక జత ఇరు పార్శ్వాల్లో ఉన్న క్యువేరియన్ నాళాలను ఏర్పరుస్తాయి. ఈ క్యువేరియన్ నాళాలు శిరాశయానికి ఇరు ప్రక్కల కూడా శిరాశయంలోనికి తెరుచుకుంటాయి. సో ఇవి కాకుండా కాలేయంలోనికి 2 కాలేయసిరలు కూడా తెరుచుకుంటాయి. మనము మొదటి డయాగ్రామ్లో చూసినాం. ఏంటి ఇక్కడ మీకు చూసినట్లయితే శిరాశయం అనేది ఏది సైనస్ వీనసస్ ఉంది కదా, ఆ సైనస్ వీనసస్కు 2 వైపులా కూడా గొట్టాల వంటి నిర్మాణాలు ఉన్నాయి. ఆ 2 వైపులా ఉన్న గొట్టాల వంటి నిర్మాణాలు ఏంటి అంటే క్యువేరియన్ నాళాలు. ఓకే, సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూసినట్లయితే లేత గోధుమలో ఉన్నవి క్యువేరియన్ నాళాలు, ముదురు వర్ణంలో ఉన్నవి 2 కాలేయ శిరా నాళాలు. ఇలా దేహ భాగాల నుండి చెడు రక్తాన్ని గ్రహించేటటువంటి శిరానాళాలు కలిసి ఏర్పరిచేటువంటి క్యువేరియన్ నాళాలు 2, అదేవిధంగా కాలేయంలోనికి తెరుచుకునే కాలేయ శిరానాళాలు 2 ఈ శిరాశయంలోనికి తెరుచుకొని చెడు రక్తాన్ని కర్ణిక శిరాశయంలోనికి పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి నిర్మాణంతో ఉన్నటువంటి శిరాశయం కర్ణికలోనికి శిరాకర్ణికా రంధ్రం, అంటే శిరాశయం తర్వాత ఉండేటువంటి ప్రాంతం ఏంటి, గది ఏంటి, కర్ణిక. ఈ కర్ణికలోనికి శిరాశయం శిరాకర్ణికా రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. శిరాశయం కర్ణికలోనికి తెరుచుకునే శిరాకర్ణికా రంధ్రం వద్ద ఒక 2 కవాటాలు ఉంటాయి. ఈ 2 కవాటాల యొక్క పని ఏంటంటే శిరాశయం నుండి రక్తం కర్ణికలోనికి వెళ్ళిన తర్వాత వ్యతిరేక ప్రవాహాన్ని నిరోధించడం వీటి యొక్క విధి. ఇది శిరాశయం యొక్క నిర్మాణం. నెక్స్ట్ కర్ణిక నిర్మాణానికి వచ్చినట్లయితే శిరాశయం తర్వాత ఉన్నటువంటి త్రిభుజాకారపు నిర్మాణమే శిరాశయం, కర్ణిక. ఓకే, శిరాశయం తర్వాత ఉన్నటువంటి గుండె గదిని మనము కర్ణికగా చెప్పుకుంటాం. ఇది కూడా త్రిభుజాకారంలో ఉండి శిరాశయం యొక్క పూర్వ భాగంలో జఠరిక పృష్ఠతలంలో ఏర్పడి ఉంటుంది. ఓకే, శిరాశయం పూర్వ భాగంలో జఠరిక పృష్ఠ భాగంలో అమర్చబడి ఉంటుంది. సో ఇది ఒక సంచి వంటి నిర్మాణంగా ఉండి దళసరి గోడలను కలిగి ఉంటుంది. శిరాశయం వల్ల పల్చగా కాకుండా దళసరిగా ఉండేటువంటి గోడలను కలిగి ఉంటుంది. సో ఈ కర్ణిక జఠరికలోనికి జఠరికా రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. జఠరికలోనికి జఠరికా రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. ఇక్కడ ఈ రంధ్రం వద్ద ద్విఅధర కవాటం అనేది ఏర్పడుతుంది. ఈ ద్విఅధర కవాటం యొక్క పని ఏంటి? జఠరికలోనికి వచ్చినటువంటి రక్తం తిరిగి మళ్ళీ కర్ణికలోనికి వ్యతిరేకంగా ప్రవహించకుండా ఈ ద్విఅధర కవాటం అనేది నిరోధిస్తూ ఉంటుందన్నమాట. ఇది కర్ణిక యొక్క నిర్మాణం. నెక్స్ట్ కర్ణిక తర్వాత ఉన్న గది జఠరిక నిర్మాణానికి వచ్చినట్లయితే జఠరిక ఈ 4 గదులలో, అంటే ప్రధానంగా ఉండేటువంటి కర్ణిక జఠరిక గదులు ప్లస్ అదనంగా ఉండేటువంటి శిరాశయం ధమనీ శంకులతో పోలిస్తే సొరచేప యొక్క గుండెలో ఈ జఠరిక అనేది ప్రధానమైనటువంటి గదిగా, ముఖ్యమైనటువంటి గదిగా సూచిస్తారు. వీటి యొక్క గోడలు చాలా దళసరిగా కండరయుతంగాను ఉంటాయి. అంటే మిగతా గదులతో పోలిస్తే జఠరిక యొక్క గదులు చాలా దళసరిగా ఉండి కండరయుతాలుగా ఏర్పడి ఉంటాయి. ఈ కండరయుతమైనటువంటి జఠరిక గోడల నుండి అనేకమైనటువంటి కండర పోగుల వంటి నిర్మాణాలు జఠరిక లోపలి ప్రాంతంలోనికి విస్తరించి ఉంటాయి. కాబట్టి జఠరిక లోపలి ప్రాంతం అంతా కూడా స్పంజికాయుతంగా ఉంటుంది. సో ఈ స్పంజికాయుతమైనటువంటి నిర్మాణం ద్వారా రక్తం అనేది సులభంగా వేగంగా ప్రవహించడానికి, బలంగా ముందుకు సాగడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇక జఠరిక యొక్క ముందు ప్రాంతం పొడవైనటువంటి గొట్టం మాదిరిగా ఉన్న ధమనీ శంకువుగా ఏర్పడుతుంది. మరి ఆ ధమనీ శంకువు యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం. సో ధమనీ శంకువు అనేది గొట్టం వంటి నిర్మాణం. సో ఇది జఠరిక పూర్వ భాగం,
హృదయావరణం జఠరిక పూర్వభాగం నుండి హృదయావరణ కుహర పూర్వాంతం వరకు విస్తరిస్తుంది. జఠరిక పూర్వభాగం నుండి హృదయావరణ కుహర పూర్వాంతం వరకు విస్తరిస్తుంది. సో హృదయావరణ కుహరాన్ని దాటిన తర్వాత ఇది ఇంకా ముందుకు సాగి ఒక చిన్నని గొట్టంలాగా ఏర్పడుతుంది. దీనినే మనము ఉదర ధమని అంటాము. ఓకే, అంటే హృదయావరణ కుహరాన్ని దాటిన తర్వాత ఉన్నటువంటి ధమని శంకు సన్నని చిన్నని గొట్టంలాగా ఏర్పడుతుంది. దీన్ని ఉదర ధమని అంటాం. సో ఇది కండర నిర్మితంగా ఉండి అధిక సంకోచ స్థితిని కలిగి ఉంటుంది. ఓకే, ధమని శంకు ఉదర ధమని కండర నిర్మితంగా ఉండి అధిక సంకోచ స్థితిని కలిగి ఉంటుంది. ఇక ధమని శంకు లోపలి వైపున చూసినట్లయితే దీంట్లో 2 వరుసలలో ఉన్నటువంటి అర్ధచంద్రాకార కవాటాలను మనము గుర్తించవచ్చు. ఈ 2 వరుసలలో ఉండేటటువంటి అర్ధచంద్రాకార కవాటాలు 3 కవాటాలుగా ప్రతి వరుసలో అమర్చబడి ఉంటాయి. అంటే ధమని శంకులో ప్రతి వరుసలోనూ 2 వరుసలు అని చెప్పుకున్నాం, ప్రతి వరుసలోనూ 3 కవాటాలు ఏర్పడి ఉంటాయి. ఈ కవాటాల యొక్క పని ఏంటి? ఒకటే, గుండెలో ఎక్కడైనా కవాటాలు ఏర్పడి ఉంటున్నాయి అంటే అవి వ్యతిరేక రక్త ప్రసరణ విధానాన్ని నిరోధించే నిర్మాణాలుగా ఉంటాయని మీరు గుర్తుకుంచుకోండి. ఓకే, ఇక్కడ ఈ 2 వరుసలలో ఉండేటువంటి 3 కవాటాలు కూడా ఒకటి పృష్ఠభాగంలో అమర్చబడి ఉంటుంది, మిగతా 2 పార్శ్వంగా ఏర్పడి ఉంటాయి. ఇవి ధమని శంకువుల్లో ఉండేటటువంటి అర్ధచంద్రాకార కవాటాలు. ఓకే, ఇక పృష్ఠ కవాటానికి ఇరువైపులా కూడా 2 అనుబంధ కవాటాలు ఉంటాయి. అంటే ధమని శంకువులో అర్ధచంద్రాకార కవాటాలే కాకుండా 2 అనుబంధ కవాటాలు కూడా ఏర్పడి ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకే పనిని నిర్వర్తించడం జరుగుతుంది. ఇక జఠరిక గోడల నుండి బయలుదేరిన కండర తంతువులు కవాటాలకు అతికి ఉంటాయి. అంటే జఠరిక గోడల నుండి ఏవైతే కండర తంతువులు ఏర్పడతాయో ఆ కండర తంతువులు మనం ఇందాక చెప్పుకున్నాం, జఠరిక అనేది అధికమైనటువంటి కండరాలతో ఏర్పడి ఉంటుంది. ఆ కండర తంతువులన్నీ పోగుల మాదిరిగా జఠరికలోనికి విస్తరించాయి కాబట్టి సంకోచ స్థితిని స్ఫీతి స్థితిని కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. ఇలాంటి కండర తంతువులు ధమని శంకువులో ఉండేటువంటి కవాటాలతో సంబంధాన్ని ఏర్పరచుకొని ఉండటం వల్ల అక్కడ సంకోచ స్థితి అంటే సంకోచ సమయం లేదా జఠరిక మిగతా గుండెలో ఉండేటువంటి గదులలో కదలికలు ఏర్పడడం, రక్తం అనేది సక్రమ రీతిలో రవాణా చెందడం అనేది మనము చూస్తాం. ఇవి గుండెలో ఉండేటటువంటి వివిధ రకాల గదుల గురించి. సో మనం ఇక్కడ చూసినట్లయితే మ్యాటర్ వైజ్గా కాకుండా పిక్చర్ వైజ్గా మనం కనుక దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ధమని శంకువులో అనుబంధ కవాటాలు, అపూర్వ అర్ధచంద్రాకార కవాటాలు, 2 వరుసల్లో అమర్చబడినటువంటి అర్ధచంద్రాకార కవాటాలు, వాటికి అదనంగా ఉండేటటువంటి అనుబంధ కవాటాలను కూడా మనం ఇక్కడ గుర్తించవచ్చు. ఇక జఠరికలో ఉండేటటువంటి ఏదైతే జఠరిక ప్రాంతంలో ఉండేటటువంటి అంతర్గతంగా ఉండేటటువంటి కండర పోగులను, స్నాయురజ్జువులు అనేటటువంటి కండర పోగులను మనం ఇక్కడ గుర్తించడానికి అవకాశం ఉంది. ఓకేనా, సో మనం ఇక్కడ చూస్తున్నది ఇక్కడ మనకు ఏది కింది వైపున చూస్తుంది జఠరిక కండరయుతమైనటువంటి గూడ, లోపల అంత నిర్మాణం చూసినట్లయితే అనేక శాఖయుత నిర్మాణాలుగా ఉండేటటువంటి స్నాయురజ్జువులు, కండరతంతు పోగులు, అదేవిధంగా జఠరిక నుండి పూర్వాంతంలో ఏర్పడినటువంటి ధమని శంకు, పొడవుగా గొట్టం మాదిరిగా ఉండేటువంటి ధమని శంకు. ఈ ధమని శంకు లోపలి వైపున ఉండేటటువంటి అనేకమైనటువంటి కవాటాలు, 2 వరుసల్లో అమర్చబడినటువంటి కవాటాలు. వీటిలో ఒకటేమో ఉదరతలం వైపు ఏర్పడి ఉంటే మిగతా 2 పృష్ఠతలం వైపు ఏర్పడి ఉన్నాయి. అంటే పూర్వ అర్ధచంద్రాకార కవాటాలు అంటున్నాము, పర అర్ధచంద్రాకార కవాటాలు అంటున్నాము. వీటికి అనుబంధంగా ఏముంటున్నాయి? 2 కవాటాలు కూడా ఏర్పడి ఉంటున్నాయి. ఇక ధమని శంకు యొక్క పూర్వాంతంలో చూసినట్లయితే దాన్ని మనము ఉదర ధమనిగా పేర్కొంటాం. ఈ ఉదర ధమని అనేది ప్రధానంగా 5 జతల అభివాహి జలశ్వాస ధమనులను ఏర్పరుస్తుంది. మనకి ఇక్కడ చూసినట్లయితే 5వ అభివాహి జలశ్వాస ధమని, దానిపైన 4వ అభివాహి జలశ్వాస ధమని కనబడుతుంది. ఇంకా ముందుకు అంటే కాంటికా చాపం వరకు ప్రయాణించేటటువంటి సమయంలో అది మిగతా 3 జతల అభివాహి ధమని నాళాలను కూడా ఏర్పరుస్తుంది. ఓకే, ఇది సొరచేపల్లో ఉండేటటువంటి 4 గదుల నిర్మాణం. మరి ఇక్కడ ఈ
ఈ 4 గదుల హృదయంతో కూడుకున్నటువంటి గుండె ఏ విధంగా పనిచేస్తుంది అన్న విషయాన్ని కనుక వచ్చినట్లయితే మనకు గుండె పనిచేసే విధానంలో మొదటగా ఏమవుతుంది, వివిధ దేహ ప్రాంతాల నుండి చెడు రక్తాన్ని గ్రహించినటువంటి శిరాశయం అనేది ఎక్కడి నుండి, శిరాశయం కాలేయసిరలు రెండూ కూడా చెడు రక్తాన్ని వివిధ దేహ భాగాల నుండి, వివిధ శరీర భాగాల నుండి గ్రహించి దానిని కర్ణికలోనికి పంపింపజేస్తాయి. ఇక్కడ కర్ణికలోనికి అంటే ఎప్పుడైతే శిరాశయం రక్తంతో నింపబడుతుందో అప్పుడు శిరాశయం యొక్క గోడలు సంకోచం చెంది అందులో ఉండేటువంటి రక్తాన్ని శిరాకర్ణిక రంధ్రం ద్వారా దేంట్లోకి కర్ణికలోనికి ప్రవేశింపజేస్తాయి, కర్ణికలోనికి సరఫరా చేస్తాయి. ఫలితంగా కర్ణికలోనికి చెడు రక్తం వచ్చి చేరుతుంది. ఎప్పుడైతే కర్ణికల్లోనికి రక్తం వచ్చి కర్ణిక పూర్తిగా నిండుతుందో అప్పుడు కర్ణిక గోడలు కూడా సంకోచ తరంగాలను అందుకొని సంకోచం చెంది దాన్ని అంటే ఆ కర్ణికలో ఉండేటటువంటి రక్తాన్ని బలంగా ముందుకు నెడతాయి సంకోచం మూలంగా. దేని ద్వారా మరి కర్ణిక గోడలు సంకోచం చెంది బలంగా ఆ రక్తం పైన పీడనాన్ని కలగజేయడం వల్ల కర్ణికా జఠరిక రంధ్రం ద్వారా కర్ణికలో ఉండేటువంటి రక్తం జఠరికల్లోనికి ప్రవేశిస్తుంది. సో ఈ డయాగ్రామ్ని మనం చూసినట్లయితే కర్ణిక నుండి రక్తం శిరాశయం నుండి కర్ణికలోనికి, కర్ణిక నుండి జఠరికలోనికి ప్రవేశిస్తుంది. సో జఠరికలో ఉన్నటువంటి రక్తం తర్వాత మళ్ళీ ధమనీ శంకులోనికి ప్రయాణం కొనసాగిస్తుంది. సో ఇక్కడ అంటే ఈ జఠరికల్లో ఉండేటటువంటి ఏదైతే ఇది కర్ణికా జఠరికం, కర్ణిక నుండి రక్తం జఠరికలోనికి వచ్చేటటువంటి సమయంలో ఏముంటుంది అనుకున్నాం మనం, అక్కడ కర్ణికా జఠరిక రంధ్రం వద్ద అదర కవాటం ఉంటుందని చెప్పుకున్నాం. ఇది ఏం చేస్తుంది, జఠరికలోనికి వచ్చినటువంటి రక్తం మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్లకుండా కాపాడుతుంది. నెక్స్ట్ చెడు రక్తం కర్ణిక నుండి జఠరికలోనికి వచ్చిన తర్వాత జఠరిక కూడా పూర్తిగా సంకోచ తరంగాలను ఏర్పరుస్తుంది. అలా జఠరిక సంకోచం జరగడం వల్ల రక్తం అనేది బలంగా ధమనీ శంకులోనికి ప్రవేశిస్తుంది. ఇలా ధమనీ శంకులోనికి ప్రవేశించినటువంటి రక్తం ధమనీ శంకులో ఉండేటువంటి అర్ధచంద్రాకార కవటాల సహాయం చేత వ్యతిరేకంగా ప్రవహించకుండా అక్కడ నిరోధించబడుతుంది. ఇలా ధమనీ శంకులోనికి చేరినటువంటి రక్తం ఉదర ధమనిలోనికి ప్రయాణిస్తుంది. ఉదర ధమనిలోనికి ప్రయాణించినటువంటి రక్తం ఉదర ధమని నుండి ఏర్పడినటువంటి 5 జతల అభివాహి జలశ్వాస ధమనుల ద్వారా ఇక్కడికి మొప్పలకు చేర్చబడుతుంది. మొప్పలు అనేటువంటివి ఏంటివి, సొరచేపల్లో ఉండేటువంటి శ్వాసాంగాలుగా చెప్పుకున్నాం కాబట్టి మొప్పలలోనికి చెడు రక్తం చేరిన వెంటనే మొప్పలు చేసే పని ఏంటి, వాయు మార్పిడి. సో మొప్పలో శ్వాసక్రియ జరపబడి వాయు మార్పిడి జరపబడి చెడు రక్తం అనేది శుద్ధి కాబడుతుంది. అంటే చెడు రక్తంలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ తొలగించబడి ఆక్సిజన్ అనేది చేర్చబడుతుంది. ఇలా ఆక్సిజన్తో కూడినటువంటి రక్తం, సొరచేపలో ఆక్సిజన్తో కూడుకున్నటువంటి రక్తం అపవాహి జలశ్వాస ధమనుల ద్వారా పృష్ఠమహాధమనిలోనికి, అపవాహి జలశ్వాస ధమనుల ద్వారా మొదట పృష్ఠమహాధమనిలోనికి ప్రవేశించి అక్కడి నుండి వివిధ శరీర భాగాలకు వివిధ రకాల ధమనీ నాళాల ద్వారా ప్రవేశించడం, సరఫరా కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందండి, మొదటగా ధమనీ శంకువు నుండి చెడు రక్తం అనేది ఉదర ధమని ద్వారా అభివాహి జలశ్వాస ధమనుల ద్వారా మొప్పలను చేరి అక్కడ శ్వాసక్రియ ద్వారా శుద్ధి కాబడి ఆక్సిజన్తో కూడుకున్నటువంటి రక్తం తిరిగి అపవాహి జలశ్వాస ధమనుల ద్వారా మొదటగా పృష్ఠమహాధమనిని చేరి అక్కడి నుండి వివిధ శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది. ఇలా గుండె నుండి ప్రవహించేటటువంటి చెడు రక్తం మొప్పలను చేరి శుద్ధి కాబడి మళ్ళీ తిరిగి వివిధ దేహ భాగాలకు పంపిణీ చేయబడుతుంది. కానీ తిరిగి మళ్ళీ హృదయాన్ని చేరుకోదు. కాబట్టి దేహ భాగాల నుండి గ్రహించబడినటువంటి రక్తం ఒక్కసారి మాత్రమే గుండె నుండి ప్రవహిస్తుంది. కాబట్టి దీన్ని ఏకప్రసరణ విధానంగా చెప్పుకుంటాం. అదేవిధంగా దేహ భాగాల నుండి గ్రహించబడినటువంటి చెడు రక్తం మాత్రమే ఎల్లప్పుడూ గుండె ద్వారా ప్రవహించడం జరుగుతుంది. కాబట్టి ఈ గుండెను శిరాహృదయం అని కూడా అంటాము, లేదా జలశ్వాస హృదయం అని కూడా పేర్కొంటాము. ఇదండి సొరచేప యొక్క రక్త ప్రసరణ విధానంలో ఉండేటటువంటి 4 భాగాలు. అదేవిధంగా గుండెలో ఉండేటటువంటి గదులు, గుండెలో ఉండేటువంటి ప్రతి గది యొక్క నిర్మాణము మరియు గుండె పనిచేసేటటువంటి విధానము. ఎందుకు సొరచేప హృదయాన్ని ఏకప్రసరణ హృదయం అంటున్నాము, అదేవిధంగా శిరాహృదయం అంటున్నాము అనే దానికి ఎక్స్ప్లెనేషన్. ఓకే, థ్యాంక్ యూ.